హాయ్ ఫ్రెండ్స్, ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు సందర్భంగా హిట్ 3 టీజర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. వరుసగా జరుగుతున్న క్రూరమైన హత్యల కేసుని అర్జున్ సర్కార్కి అప్పగిస్తుంది పోలీస్ శాఖ. ఈ కేసుని వాడికి ఇవ్వడానికి ప్రాబ్లం ఏమీ లేదు కానీ వీడి లాఠీకి దొరికినోళ్ల పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది అంటూ రావు రమేష్ చెప్పే డైలాగ్ సర్కార్ అని రాసి ఉన్న లాఠీతో గుర్రం మీద నాని ఎంట్రీ. ఆ తర్వాత యాక్షన్ సీన్స్, చేజింగ్ సీన్స్తో టీజర్ని నింపేశాడు. హిట్ 3 సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. టీజర్లో శ్రీనిధి శెట్టి కనిపించకపోయినా వినిపించింది. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు అంటూ వినిపించే అమ్మాయి గొంతు హీరోయిన్ దే అయి ఉంటుంది. టీజర్ ఎండింగ్లో ఓ రౌడీ కడుపులో గొడ్డలి దించి దాన్ని తల నుంచి పైకి లాగడం, బాడీ రెండు ముక్కలుగా అటు ఇటూ పడడం షాట్ అయితే అరాచకానికి నెక్స్ట్ లెవెల్. చూస్తుంటే యానిమల్ మూవీలో చూపించిన వయోలెన్స్ కంటే భీకరమైన ఫైట్స్, యాక్షన్ సీన్స్ హిట్ 3 మూవీలో ఉండబోతున్నట్టుగా అర్థం అవుతోంది. ఇది పూర్తిగా పెద్దలకు మాత్రమే సినిమా అని టీజర్తోనే చెప్పేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. దసరా మూవీలో ఊర మాస్ గెటప్లో కనిపించి ఉగ్ర రూపం చూపించిన నాని హిట్ 3 మూవీలో స్టైలిష్ పోలీస్ ఆఫీసర్ రోల్లో క్రూరత్వాన్ని చూపించబోతున్నట్టుగా టీజర్తోనే తెలిసిపోయింది. వెంకటేష్తో 2024 సంక్రాంతికి సైంధవ్ మూవీ చేసి డిజాస్టర్ ఫేస్ చేసిన శైలేష్ కొలను హిట్ 3 సినిమాతో కమ్ బ్యాక్ ఇవ్వాలని కసిగా ఉన్నాడు. హిట్ ఫస్ట్ కేస్ నుంచి ప్రతి మూవీ క్లైమాక్స్లో తర్వాతి సీక్వెల్లో కనిపించే హీరో గెస్ట్ రోల్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్లో అడివిశేష్ వచ్చి హిట్ 2 మూవీలో హీరోగా నటించాడు. హిట్ 2 మూవీ క్లైమాక్స్లో వచ్చిన నాని హిట్ 3లో హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ క్లైమాక్స్లో నందమూరి బాలకృష్ణ గెస్ట్ రోల్ చేయబోతున్నాడని ఓ క్రేజీ న్యూస్ వైరల్గా మారింది. ఇదే నిజమైతే హిట్ 4 మూవీపైన అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.